స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఇలా 2 ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం వేగాక పక్కన తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక క్యాప్సికమ్, ఒక పెద్ద క్యారెట్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని క్యాప్సికమ్ అనేది కొంచెం మెత్తగా ఉడికిన దాకా ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక పెద్ద టమాటాని ఇలా మిక్సీలో పట్టేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పడుతుందండి. నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను అనమాట. వాటర్లో ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకున్న పాస్తాని యాడ్ చేసేస్తున్నా. ఇది ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. వాటర్ మొత్తం ఇంకిపోయాక మనము ఎగ్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై